హలో ఆల్ అండి. సో ఇప్పుడు మనం టీఎస్పీఎస్సీ జర్నీ చాలా సీరియస్గా స్టార్ట్ చేశాము. సో మీరందరూ కూడా టీఎస్పీఎస్సీ ఎలా అయినా సరే ఈ 563 పోస్టుల్లో ఏదైనా ఒక పోస్ట్ అన్నా ఉండాలన్న ఆశతో ఉన్నారని అర్థమవుతుంది. సో అందుకోసము మన ఇన్స్టిట్యూట్తోని చాలా క్లోజ్గా ఉన్నటువంటి సంతోష్ రెడ్డి సార్ 2016లో ఎగ్జామ్ జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ఫామ్ అయిన తర్వాత జరిగినటువంటి ఎగ్జామ్ 2016లో మన రాష్ట్రంలో 6వ ర్యాంక్గా నిలిచి ప్రస్తుతము డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, అదొకటే కాకుండా ఎక్సెస్గా మెదక్ డిస్టిక్ ఇన్ఛార్జ్ లాగా రెవెన్యూ అండ్ స్టాంప్స్ యాజ్ వెల్ యాజ్ అంటే వేరే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కూడా కొన్ని అనుసంధానంలో కొన్ని వర్క్స్ అలౌట్ చేయడం జరిగింది. సో ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, లేకపోతే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, సంతోష్ రెడ్డి సార్కి 6th ర్యాంక్ ఎలా వచ్చింది? సో ఆబ్వియస్గా ఆయన యూపీఎస్సీ ఆస్పిరెంటే. సో ఒకప్పుడు నేను సంతోష్ రెడ్డి ఇద్దరం కలిసి ప్రిపేర్ అయ్యాము. సో సంతోష్ రెడ్డి సార్కి వచ్చే 6th ర్యాంక్ వచ్చింది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేం కోణాల్లో మనం ఎంఫసైజ్ చేయాలి, మన మోటివేషన్ ఎలా ఉండాలి అని మనం సంతోష్ రెడ్డి సార్ని సార్ ప్లీజ్. ఎవరికి నమస్తే. సో ఎవరికి ఏ డౌట్లు ఉన్నా కూడా దయచేసి మీరు ఇక్కడ కామెంట్ చేయాల్సింది. సో మీ డౌట్స్ నేను తీసుకుంటాను. సో కొంచెం ఫాస్ట్గా, ఎందుకనంటే మీ క్వైరీస్ ముఖ్యంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాగా నేను రిక్వెస్ట్ చేశాను సంతోష్ సార్ని. సార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాగా వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలకి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ని మీరు అడిగితే ఆ డౌట్స్కి ఆన్సర్ చెప్తారు. సో ఎవరైనా మీకు డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి ప్లీజ్. నా కంప్యూటర్ ఈ పక్క ఉంది, ల్యాప్టాప్ ఈ పక్క ఉంది. సో ఈ పక్క చూస్తాను నేను. సో ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా అడగండి. సో మొదటి ప్రశ్న ఏంటంటే, ఇక్కడ డైరెక్ట్ మెసేజ్ నన్ను అడిగారు, 6th ర్యాంక్ ఎలా వచ్చింది, దానికి మీరు 2016లో మీరు పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఏంటి? ఎస్, అంటే నేను 2011 నోటిఫికేషన్లో భాగంగా మేము ప్రిపేర్ అయ్యాము. కంటిన్యూగా నేను యూపీఎస్సీ సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. సో ఆ ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్గా నడుస్తూ ఉన్నది. యాక్చువల్లీ 2014లో కూడా నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను యూపీఎస్సీలో. అండ్ తర్వాత స్టేట్ డివైడ్ అయ్యి 2016లో మళ్ళీ మెయిన్స్ అవకాశం మాకు వచ్చింది. సో ఆ మెయిన్స్ రావడం వల్ల సో ఇంకా నేను ఆల్రెడీ ఈ ప్రిపరేషన్లోనే కంటిన్యూషన్గా రోజు జనరల్ స్టడీస్ కానీ అప్డేట్ చేసుకోవడము, డైలీ రైటింగ్ ప్రాక్టీస్ చేయడము, ఆ రైటింగ్ ప్రాక్టీస్ చేసి లాస్ట్ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్కి నేను నా ఓన్గా ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోవడము, ఇంకా అంటే ఈవెన్ మా ఫ్రెండ్ సర్కిల్లోనే మేము ఒక గ్రూప్లా ఫామ్ అయ్యి డైలీ ఈవినింగ్ ఒక 1 hour 2 hours డిస్కస్ చేసుకునే వాళ్ళం. సో ఇవన్నీ మాకు హెల్ప్ అయినాయి. అండ్ ఎగ్జామ్కి కూడా టైంకి వెళ్ళడము, ఎగ్జామ్ అప్పుడు కొంచెం హెల్త్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని కొంచెం అట్లా ఆ ఎగ్జామ్లో కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. అట్లా మెయింటైన్ చేసుకుంటూ ఆ 1 week 10 days మేము ఏదైతే ఎగ్జామ్ రాసినాం కదా ఫుల్ కాన్సన్ట్రేషన్గా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాము. అండ్ ఒక్క క్వశ్చన్ కూడా వదిలేయకుండా వాట్ ఎవర్ అంటే మనకు అన్ని క్వశ్చన్స్కి ఈక్వల్గా న్యాయం చేసి 100% అటెంప్ట్ చేయడం వల్ల ఐ థింక్ నాకు ఈ 6th ర్యాంక్ అనేది అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ. గ్రేట్ సార్, గ్రేట్. నవీన ఏమడుగుతుందంటే, హౌ యూ ప్రిపేర్డ్, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, అంటే ఏదైనా స్ట్రాటజీతో ప్రిపేర్ అయ్యారా అనేది తన ప్రశ్న. స్ట్రాటజీ అంటే అదే అండి చెప్తున్నా కదా, ప్రతి ఒక్కటి ఏదైనా మనకు ఒక సపోజ్ ఒక పాలిటీ తీసుకున్నాం అనుకోండి, పాలిటీలో మనకు ఏం క్వశ్చన్స్ అడిగారు లాస్ట్ టైం, అవన్నీ ఒక సపోజ్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నాము లేదా ఒక టాపిక్ తీసుకున్నాము, ఆ టాపిక్లో లాస్ట్ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, మోడల్ క్వశ్చన్స్ కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, అది తీసుకొని మనం చదువుతూ ఉండాలి. ఎట్ ద టైం రోజు ఒక 1 hour 2 hours ఇట్లా రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే మనం ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ రాయగలము, తర్వాత ఒక 1 hour గ్యాప్ ఇచ్చి మనమే చదువుకుంటే వీ విల్ అండర్స్టాండ్ హౌ బెటర్ వీ కెన్ డూ అనేది. అదే ఇప్పుడు సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇలాంటివి అయితే మనం ఏదైనా ఒక పిక్టోగ్రఫిక్గా రిప్రజెంట్ చేయడము అలాంటివి ఏమైనా చేయగలిగితే ఇంకా మనకు బెటర్ మార్క్స్ రాగలవు. ఇంకా అండర్లైనింగ్ చేయడము ఇలాంటి దీస్ థింగ్స్ అనేవి డెఫినెట్గా, అంటే నేను చదువు అనేది అందరు చదువుతారు కానీ ద ప్రెజెంటేషన్ హౌ వీ ప్రెజెంట్ టు ద ఎగ్జామినర్ ఎట్లా మనకి ఇంప్రెస్ అయ్యి మనకు మంచి మార్క్స్ వేయగలడు అనేది అది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు 2022లో నోటిఫికేషన్ వచ్చి 2023లో ప్రిలిమ్స్ పెట్టి 2022లో ప్రిలిమ్స్ పెట్టి ఇలా చాలా డిమోటివేషన్లో ఉన్నటువంటి మన తెలంగాణ యువతకి సో ఇప్పుడు ఈ 2024 అటెంప్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ మోటివేషన్ ఎలా సస్టైన్ చేయాలని అంటారు?
ఇది ఒకటి చాలా అసలు ప్రతి గ్రూప్ 1 ఆఫీసర్ కానీ సివిల్ సర్వీసెస్లో కంటిన్యూగా జరుగుతుంది. బట్ గ్రూప్ 1లో మాత్రం ఆ పర్సిస్టెన్స్ ఇంకా సంకల్పం అనేది మాత్రం డెఫినెట్గా ఉండాలి. అండ్ మన ఎప్పుడు మోటివేషన్ అనేది ఇట్స్ ఆల్ అవర్ ఇంటర్నల్, మన ఇంటర్నల్గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు. అంటే వీ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ దట్ మోటివేషన్. అండ్ ఈసారి మాత్రం 100% 2024లో వీఆర్ గోయింగ్ టు సీ ద రిజల్ట్స్. అండ్ డెఫినెట్లీ మనం ఈ ఇయర్ కనుక ఇంకా మనం ఎంతైతే కష్టపడ్డామో దానికంటే ఇంకొక 100% ఎక్కువ మీరు ఎఫర్ట్స్ పెట్టి కష్టపడితే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు క్లియర్ ద ఎగ్జామ్. అండ్ ఎవరైతే డిమోటివేట్ అయ్యి చాలామంది డ్రాప్ అవ్వడం ఇట్లాంటివి చేస్తుంటారు, ఇది అవుతుందా లేదా అని, అట్లాంటి సందేహాలు ఏం పెట్టుకోకుండా ఎవరైతే పర్ఫెక్ట్గా స్ట్రాటజికల్గా ప్రిపేర్ అవుతారో డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు సీ ద సక్సెస్. సార్ ఇంకో ప్రశ్న ఏమంటున్నారంటే, ప్రిలిమ్స్కి వేరే విధంగా, మెయిన్స్కి వేరే విధంగా మనం సపరేట్గా ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు. అంటే ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది ఆల్వేస్ బెటర్. అండ్ బట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు ఒక 1 month ముందు నుంచి మాత్రం డెఫినెట్గా యూ హ్యావ్ టు చేంజ్ ద స్ట్రాటజీ. ఆ 1 month ముందు నుంచి మీరు కొన్ని ప్రాక్టీస్ చేయడము, ఆ ఏబిసిడి మార్క్ చేయడము. బికాజ్ మా ఫ్రెండ్స్లో కానీ నేను కూడా చాలాసార్లు ఆన్సర్ తెలిసినా కూడా మనం ఆ మార్క్ చేసే టైంలో ఒక క్వశ్చన్ తెలియదు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాము. బట్ అగైన్ మార్క్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్లో మార్క్ చేస్తాము. ఇలా సిల్లీ మిస్టేక్స్ పోవడము. లేకపోతే అది ప్రిలిమ్స్ అనేది ఏంటంటే టిపికల్గా టైం ఉంటుంది, ఎవ్రీ క్వశ్చన్కి ఒక టైం ఉంటుంది, దాంట్లోనే మనం చేయాలి. అండ్ 100% అటెంప్ట్ చేయాలి. అండ్ మళ్ళీ పెన్తో మార్క్ చేస్తాము, రబ్ చేసి మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. సో డెఫినెట్గా ప్రిలిమ్స్కి అనేది 1 month ముందు నుంచి ప్రిలిమ్స్కి సపరేట్గా ఒక ప్రిలిమ్స్ కోసమే వీ హ్యావ్ టు స్ట్రాటజికల్గా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు తెలుసు June 9th 2024 ప్రిలిమ్స్ డేట్ ఇచ్చారు. అంటే అప్పటి వరకు అంటే మార్చ్, ఏప్రిల్ ఈ 2 నెలలు ఇంటిగ్రేటెడ్కి వెళ్ళి మే మంత్ నుంచి ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ మోడ్లో స్విచ్ అవ్వాలి. అలా అయితేనే మనకు బెటర్. అంటే మనం మెయిన్స్ అనేది కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమ్స్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ప్రిలిమ్స్ అనేది ఇట్ షుడ్ నాట్ బి ఎ హర్డిల్ ఫర్ అస్. సార్ ఇంకోటి, ఈ తెలుగు మీడియం అంటే తెలుగులో రాసేవాళ్ళు, తెలుగులో ఆన్సర్ రాసే వాళ్ళకి ఏమైనా టిప్స్ చెప్తారా? అదొక ప్రశ్న. నా ప్రశ్న కూడా ఏంటంటే, తెలుగు మీడియంలో రాసే వాళ్ళకి ఏదైనా డిసడ్వాంటేజ్ ఉంటుందా? లేదు, 100% అట్లా తెలుగు ఇంగ్లీష్ అనైతే డిసడ్వాంటేజ్ అని లేదు. బట్ తెలుగులో రాసే వాళ్ళు కూడా ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు, తెలుగులో ఎలా అడిగారు, అందులో ఏమన్నా అంటే ఇంతకుముందు అలా జరిగింది కానీ ఈసారి అట్లా మిస్టేక్స్ జరగకపోవచ్చు. బట్ స్టిల్ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇంగ్లీష్ వర్షన్లో మీరు ఒకసారి స్టడీ చేసుకొని బెటర్ ఆన్సర్ అనేది ఇవ్వాలి. బట్ తెలుగులో అనేది మన ఏదైనా రైటింగ్ ప్రాక్టీస్ కానీ, మీకు రైటింగ్ దేంట్లో ఈజీగా మీరు రాయగలరు, ఫాస్ట్గా రాయగలరు అండ్ నీట్గా రాయగలరు, అది చూసుకొని మీరు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మీరు బెటర్గా రిప్రజెంట్ చేయగలము అంటే మాత్రం ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ బయాస్డ్ అయితే 100% లేదు. బట్ ఆల్వేస్ ఇంగ్లీష్లో మెటీరియల్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది. బట్ మీరు తెలుగులో ఈక్వలెంట్గా దాన్ని కొంచెం మీ ఓన్ వర్డ్స్లో రాసుకోగలిగితే మాత్రం తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా సక్సెస్ రేట్ అనేది ఈక్వల్లీ గుడ్. సో ఆన్సర్ రైటింగ్ టిప్స్ ఏమైనా చెప్పగలరా? అంటే ఆన్సర్ రైటింగ్ చాలా కొందరేమో ఆన్సర్ రైటింగ్ అంటే అలా ఇలా అని ఎంతో చెప్తారు కదా, సింపుల్గా ఏమైనా టిప్స్? ఆన్సర్ రైటింగ్ నేను ఫాలో అయినదే చెప్పగలను. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, అందరూ వెరైటీ ఫాలో అవుతారు. నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు అడిగే క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉందంటే ఏదైనా కూడా 200 words అంటే ఎక్సెప్ట్ దట్ ఎస్ఏ ఆన్సర్స్ తప్ప మిగతా అన్ని 200-300 wordsలోనే మనం ప్రజెంట్ చేయాలి. సో ఏ టాపిక్ మీద అయినా కూడా మీరు 200-300 words బెటర్గా అంటే ఇంపార్టెంట్ ప్రయారిటీ వైజ్గా మీరు అట్లా రాసుకొని మీ ఓన్ వర్డ్స్లో రాసుకొని అవి రివైజ్ చేసుకొని దాన్నే రీప్రొడ్యూస్ అదే ఆ టెక్నిక్ నేర్చుకోవాలి మనం. అంటే ఏ టాపిక్ అని ఇవ్వనియండి, దీంట్లో ఇది ఇంపార్టెంట్, ఇది టాప్ 1, 2, 3, 4, 5 మీరు ఈవెన్ ఎగ్జామ్ హాల్లో కూడా రాసేటప్పుడు మీకు మైండ్లో 10 points వచ్చినాయి అనుకోండి, అందులో ప్రయారిటీ వైజ్గా ఏది ఫస్ట్ రాయాలి, ఏది సెకండ్ రాయాలి, అండ్ మీరు మొత్తం ఏదో ఫిల్ చేయడానికి ట్రై చేయకుండా క్వశ్చన్కి ఆన్సర్ టు ద పాయింట్ ఉండేటట్టు చూసుకుంటూ రాస్తే మాత్రం డెఫినెట్గా గుడ్ అండి అది. అవును. వర్షిని ఇంకో ప్రశ్న ఏమడుగుతుందంటే, ఎవరైతే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయని వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్. హలో సార్, ఫస్ట్ టైం ఆస్పిరెంట్స్ అంటే మొదటిసారి ఆస్పిరెంట్స్, వీళ్ళు మొదటిసారి రాస్తున్నారు. ఫస్ట్ టైం ఆస్పిరెంట్స్కి ఎవరైతే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పటివరకు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయని వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్, అంటే కొత్త వాళ్ళకి
కొత్త వాళ్ళకి యాక్చువల్గా ఇంకా చాలా అడ్వాంటేజ్ ఉంది నాకు తెలిసినంత వరకు. అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా వాళ్ళు అసలు ఫస్ట్ టైము వాళ్ళు స్టార్ట్ చేశారు, విత్ ఇన్ ఫస్ట్ ఇయర్లోనే దే గాట్ ద సక్సెస్. అండ్ తర్వాత మళ్ళీ రాసిన వాళ్ళకి ఇంకా సెలెక్ట్ కాని వాళ్ళు ఉన్నారు. కానీ ఫస్ట్ టైం అనేది ఏంటంటే మనకి ఈ వేరే ప్రెషర్స్ ఉండవు. ఇన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాము, ఆ వెనకాల బ్యాక్లాగ్స్ లాగా అంటే ఏదో క్యారీ చేస్తున్నట్టు ఉండదు. ఫస్ట్ టైమర్స్ ఫ్రెషర్స్కి యాక్చువల్లీ దట్ ఈస్ వాళ్ళకు మోటివేషన్ లెవెల్స్ కూడా చాలా హై ఉంటాయి. కానీ మీరు ఒకటి ఏంటంటే పక్క వాళ్ళని చూసి భయపడడం ఇవేం చేయకుండా మీకు మీరే టఫ్ క్యాండిడేట్స్, మీరే ఆల్రెడీ ఏదైతే మన కోచింగ్ ఉన్నా లేకున్నా మీరేంటంటే కరెక్ట్గా ఒక స్టెప్ బై స్టెప్ మనం స్ట్రాటజికల్గా ప్రిపేర్ అయితే మాత్రం అసలు ఫస్ట్ టైమర్స్ అని ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళని అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే మనకు లాట్ ఆఫ్ ద సిలబస్ ఏంటంటే మోర్ దెన్ 50% రిలేటెడ్ టు కరెంట్ అఫైర్సే ఉంటుంది. సో ఇది ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఏదైనా టాపిక్ టు ద గ్రాస్ రూట్ లెవెల్ మనం తెలుసుకొని కరెక్ట్గా వెళ్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. బట్ ఎనీవేస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ఏ హర్డిల్ ఫర్ యూ. ఎందుకంటే ఫైనల్లీ ఇట్ కమ్స్ డౌన్ టు ఎగ్జామ్లో ఆ పేపర్స్ ఎలా ఫిల్ చేసాం, మనము కరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ రాసామా లేదా, ఆ 200 words 300 words కరెక్ట్గా రాసామా అనేది ఇట్స్ అ ఫైనల్ థింగ్. సో అందుకని దెర్ ఇస్ నథింగ్, భయపడాల్సిన అవసరం లేదు. అండ్ కొంచెం ఒక 150 కొంచెం ఎక్కువ కష్టపడాలి, రోజు ఒక 1-2 hours ఎక్కువ కష్టపడితే డెఫినెట్లీ యూ కెన్ మేక్ ఇట్. అంటే ఈ రోజు నుంచి మనం ఎలా చదువుతున్నాం అన్నది ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి. ఒక 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా కూడా ఈ రోజు మన ప్రయాణం మొదలైంది అనుకున్న వాళ్ళకి విజయం వస్తుందండి. రెండో ప్రశ్న ఏమని అడిగారనంటే, hello sir, when compared to toughness of previous written exams of Group 1 which were conducted in 2022 and 2023, what and how should the strategy be for the upcoming exam and how effectively we can say? అంటే 2022లో అక్టోబర్లో జరిగినటువంటి పరీక్ష, 2023లో జూన్లో జరిగినటువంటి పరీక్ష, ఇవి రెండింటి ప్రిలిమ్స్ మనము ముందు పెట్టుకుంటే మరి టఫ్నెస్ బాగుండే కదా, మరి ఇప్పుడు ఎలా ప్రిపేర్ కావమంటారు? టఫ్నెస్ కూడా అలానే ఉండబోతుందా? మరి మా స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఇది అంటే ఇట్స్ ఏ జనరల్, అంటే మన టఫ్నెస్ అనేది అందరికీ ఈక్వలే కదా, దట్స్ మై ఒపీనియన్. అంటే ఇప్పుడు టఫ్గా వచ్చిందని కూడా అందరికీ టఫే, మీకు దిస్ నథింగ్, మీరు లాస్ అయ్యేది ఏం లేదు కదా. ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు కీప్ అవర్ ఓన్ ఎఫర్ట్స్. అండ్ యూపీఎస్సీ మోడల్లో వస్తున్నాయి, అదైతే షూర్. అది ఎందుకంటే ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చి ఏబిసిడి ఉన్నారు, దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి దేర్. అది 100% ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ నాట్, అంటే ఇప్పుడు ఇంత కాంపిటీషన్ పెరిగిన కొద్దీ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే అవి వస్తున్నాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ఫిల్టర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ డెఫినెట్లీ టఫ్నెస్ అనేది ఉంటుంది. అండ్ టఫ్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ మోర్ ప్రాక్టీస్, మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఎట్లా ప్రిపేర్ అయితే దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు ఇట్. అది డెఫినెట్లీ టఫ్నెస్ ఉంటుంది, దానికే ప్రిపేర్ అవ్వండి. ఈజీగా వస్తే మాత్రం డెఫినెట్లీ వెల్ అండ్ గుడ్. టఫ్గా అయితే ఇదే మాదిరిగా వచ్చే అవకాశాలే ఉన్నాయి ఎక్కువ. దట్స్ మై ఒపీనియన్. అదే టఫ్నెస్ అనేది అదే స్టాండర్డ్లో ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా మనం హార్డ్కి ప్రిపేర్ అవుతే సాఫ్ట్ వస్తే ఓకే, హార్డ్ కోసం రెడీ అయి ఉన్నాం కదా అని చెప్పేసి సంతోష్ గారు చెప్తున్నారు. నాగార్జున నాయక్ ఏమంటున్నాడంటే, సార్ ఆల్రెడీ 2 times ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను నేను, మళ్ళీ ఇప్పుడు ఎక్కువగా ప్రిలిమ్స్ మీద టైం స్పెండ్ చేయాలా, ఎక్కువ టైం మెయిన్స్ మీద స్పెండ్ చేయాలా అన్నది ఆయన ప్రశ్న. నాగార్జున నాయక్. డెఫినెట్లీ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు, బట్ మీకు కూడా ఐడియా ఉంటుంది దిస్ మోర్ దెన్ 50% జనరల్ స్టడీస్ ఓరియంటెడ్ ఉంది. బట్ ప్రిలిమ్స్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. అక్కడ మనం క్రాస్ అవ్వలేకపోతే ఆబ్వియస్లీ మెయిన్స్ అనేది ఇంకా మళ్ళీ రాయలేం కదా. కాబట్టి ప్రిలిమ్స్కి డెఫినెట్లీ వీ హ్యావ్ టు గివ్ కన్సిడరబుల్ టైం. అదే చెప్పాను కదా, 1.5 month నుంచి యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్. ఇప్పటి నుంచి అంత అవసరం లేదు, బికాజ్ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి యూ ప్రిపేర్ ఫర్ మెయిన్స్. బట్ ప్రిలిమ్స్ 1-2 months ముందు, 1.5 month ముందు నుంచి మాత్రం డెఫినెట్గా యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ప్రిలిమ్స్. ఇంకో ప్రశ్న డైరెక్ట్గా వచ్చింది మీకే ఇది. సో మీ Group 1 జాబ్ని ప్రొఫైల్ ఏంటి, నిజంగా అంత పవర్ ఉంటుందా, Group 1 జాబ్లో ఉన్నటువంటి లక్షణాలు అడుగుతున్నారు. అంటే మీరు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆ ఫీల్డ్లో ఉన్నారు కదా, అంటే అది నిజంగా అంత డిజైరబులా అన్నది ప్రశ్న. 100% అండి. నేను అంటే యూ హ్యావ్ ఆస్క్డ్ మీ రైట్ పర్సన్ రైట్ క్వశ్చన్. ఎందుకంటే నేను ఎల్ఎన్టీలో వర్క్ చేసిన యాజ్ ఎ ప్రైవేట్, ఇట్స్ ఏ ప్రైవేట్ జాబ్, ప్రైవేట్ కంపెనీ బిహెచ్ఎల్లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అక్కడ వర్క్ చేశాను. అండ్ నౌ ఇన్ స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే ఈ 3 jobsలో
అన్నిటికంటే టఫెస్ట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్, అండ్ ఎట్ ద సేమ్ టైం అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ కూడా స్టేట్ గవర్నమెంట్ జాబే ఇస్తుంది. బికాజ్ యూ విల్ బి డైరెక్ట్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ పీపుల్, అండ్ రోజు యూ కెన్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే మీరు ఏదైతే మీరు అంటే ఎథికల్ సైడ్ అయితే మీరు డెఫినెట్గా ఒక పర్సన్ వస్తాడు మీ దగ్గర, ఒక చాలా పని ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ వర్క్ని నువ్వు సాల్వ్ చేయగలవు నీ లెవెల్లో. రైట్ నౌ నేను డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్గా చేస్తున్నాను, వాళ్ళకి ఏదో రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేయగలము, దానికి ప్రాసెస్ ఏంటి, వాళ్ళకు ఒక పర్సన్ అనేది అక్కడ రిజాల్వ్ చేయగలిగితే హీ విల్ బీ లైక్, అంటే ఏదన్నా రాంగ్ రిజిస్ట్రేషన్ అయింది దాన్ని మనం ఎట్లా రెక్టిఫై చేస్తాము, ఇలాంటివి చేయడంలో ఐ ఫీల్ వెరీ లాట్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది ఒకటి. నెక్స్ట్ నీ క్యారీర్ ఓరియంటెడ్గా చూస్తే గ్రూప్ 1 అనేది ఒక సర్వీస్లా మనం జాయిన్ అవుతున్నాము, అండ్ మీ డిపార్ట్మెంట్ అంటే నేను ఒక రిజిస్ట్రార్గా జాయిన్ అయ్యాను, ఒక ఆయన ఆర్డీఓ జాయిన్ అయ్యాడు, ఒక ఆయన డిఎస్పీఏ జాయిన్ అయ్యాడు, అట్లా డిఫరెంట్ ఫీల్డ్స్లో జాయిన్ అవుతారు. బట్ ఇఫ్ యు ఆర్ గుడ్ ఎనఫ్, అంటే మీకు మంచి నాలెడ్జ్ ఉంది, యూ హ్యావ్ గుడ్ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయి, మీరు కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఉన్నాయి, ద వే యూ ప్రెజెంట్ ఇవన్నీ బాగుంటే యూ కెన్ డూ డెప్యుటేషన్లో మీరు ఏ జాబ్కైనా వెళ్ళొచ్చు. అండ్ ఈవెన్ ద హయ్యర్ ఆఫీషియల్స్ కూడా మీకు అట్లా పుష్ ఇచ్చి యూ విల్ గో ఇన్ టు మచ్ బెటర్ పొజిషన్, అండ్ మీరు ఇక్కడ లార్జ్ స్కేల్లో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా యూ కెన్ వర్క్. సో దట్ ఐ ఫీల్, అంటే అది నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది అయితే ఉంది. సో అంటే శాలరీ వైజ్ చూసుకుంటే బిహెచ్ఎల్కి దీనికి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, బట్ అది శాలరీ ఒక్కటే క్రైటీరియా అనుకుంటే మాత్రం నేను అది కూడా ఇప్పుడు మళ్ళీ పే స్కేల్ రివిజన్ కూడా ఉంది. సో ఐ థింక్ బెటర్ అందరికీ 1 lakh శాలరీ వరకు అయితే వస్తుంది గ్రూప్ 1లో కూడా. సో ఇన్ ఆల్ కేటగిరీస్, అంటే ఎథిక్స్ కానీ లేకపోతే శాలరీ కానీ లేకపోతే ఈవెన్ యువర్ కెరీర్ ఓరియంటెడ్గా కూడా డెఫినెట్లీ దేర్ ఆర్ గుడ్ స్కోప్. ఇంకోటి అంటే ఏంటంటే సంతోష్ రెడ్డి సార్ గురించి చెప్పాలి అని అంటే మొత్తం రెవెన్యూ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో చాలా క్లీన్గా, అంటే ఎలాంటి అలిగేషన్స్, కనీసం అలిగేషన్స్ కూడా లేనటువంటి మనిషి ఎవరు అని అంటే సంతోష్ రెడ్డి సార్ అని మొత్తం డిపార్ట్మెంట్లో చెప్పుకుంటారు. ప్రౌడ్ ఆఫ్ యూ సార్ ఫర్ దట్. అండ్ మనకి ఇంకొకటి ప్రశ్న, గ్రూప్ 1 జాబ్ ఎలా ఉంటుందన్నది మీకు గుర్తుంటే మనతో పాటు ప్రిపేర్ అయిన ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు అంటే మంచి స్ట్రాంగ్గా సార్ చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్స్, కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఉంటే 2-3 ఇప్పుడు మినిస్టర్ దగ్గర పిఎస్లా పనిచేస్తుందని అనమాట. అంటే ఏంటంటే స్కిల్ కూడా ఇంపార్టెంట్ మన దగ్గర. గ్రూప్ 1 ఒకటే కాకుండా ఆ గ్రూప్ 1తో పాటు స్కిల్ యాడ్ అయిందంటే ఖచ్చితంగా మనం హయ్యర్ పొజిషన్లో ఉంటాం అన్నమాట. ఇంకో ప్రశ్న, మెయిన్స్లో ఆన్సర్ ఎలా కరెక్షన్ చేస్తారు సార్? ఆన్సర్ ఎలా ఉంటే మంచి మార్క్స్ వస్తాయి? ఇది అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒకప్పుడు ఎగ్జామినర్ కరెక్ట్ చేసే వాళ్ళకి చాయిస్ ఉండేది, బట్ ఇప్పుడు అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఒక గైడ్ లైన్ ఇస్తారు, అంటే ఈ క్వశ్చన్కి ఈ పాయింట్స్ ఉండాలి, అంటే దిస్ ఈజ్ ద మోడల్ ఆన్సర్ అని వాళ్ళు ఇస్తారు. ఆ మోడల్ ఆన్సర్కి అన్నీ వీళ్ళు ఫస్ట్ ఒకసారి చూసి దెన్ మీరు ఆ మోడల్ ఆన్సర్స్ ప్రకారం మీరు ఎంతవరకు మ్యాచ్ అయ్యారు అనేది వాళ్ళు వెరిఫై చేసుకుంటూ, అండ్ లిమిటెడ్ పేపర్స్ వాళ్ళకి ఇస్తారు ఒక్కొక్క పర్సన్కి, అండ్ వాళ్ళందరూ కూడా ఈ మోడల్ ఆన్సర్ని బేస్ చేసుకొని ఎంతవరకు మనం ప్రజెంట్ చేయగలిగాము, ఎంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలిగాము, ఇంకా ఆ మోడల్ ఆన్సర్ కంటే కూడా ఇంకా మీరు మంచిగా ప్రజెంట్ చేయగలిగారు, ఇవన్నీ బేస్ చేసుకొని దే గివ్ ద మార్క్స్ అన్నమాట. సో డెఫినెట్గా ఒక ఆబ్జెక్టివిటీ అనేది తీసుకొచ్చారు దీంట్లో కూడా. దట్ హోప్ దట్ విల్ కంటిన్యూ. ఈసారి కూడా అలాగే ఉంటుంది 100%. సో మీరు దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్, అది ఏ గవర్నమెంట్ అయినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే చాలా రిగరస్గా, చాలా సీరియస్గా ఉంది. అందుకే ఇమీడియట్గా ప్రిలిమ్స్ డేట్ ఇచ్చారు. నాకు తెలిసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మెయిన్స్ డేట్స్ కూడా ఇస్తారు కావచ్చు, సో దట్ మనం మెంటల్లీ రెడీ అవ్వడానికి. ఇంకో ప్రశ్న సుష్మా అడుగుతుంది, రామును సుష్మా ఇద్దరు ఒకటే సేమ్ క్వశ్చన్ అడిగారు. తెలుగు మీడియం స్టూడెంట్స్ టోటల్ తెలుగులో రాయాలా, ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయవచ్చా? యూజ్ చేయొచ్చు, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. అంటే ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు, అదర్వైజ్ ఇంగ్లీష్లో మీరు సపోజ్ ఏదన్నా వర్డ్ ఉంటే దాన్ని తెలుగులో కూడా డైరెక్ట్ రాసేసుకొని కూడా. వాళ్ళ ప్రశ్న ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్లోబలైజేషన్ ఉందనుకోండి, సో ఆ మూమెంట్లో ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు ప్రపంచీకరణ గుర్తు రాలేదు, రాయొచ్చు గ్లోబలైజేషన్ రాయొచ్చు. ఇప్పుడు లిబరలైజేషన్ ఉంది, ఆ మూమెంట్లో సరళీకరణ అని గుర్తు రాలేదు, మరి నేను సరళీకరణ గుర్తు రాలేదే, మరి నాకేమైనా మార్క్స్ తక్కువ అవుతాయా అని వాళ్ళ ప్రశ్న. లేదండి, 100% అలాంటి ఏం డౌట్స్ పెట్టుకోకండి. దట్స్ ఇప్పుడు మనం రోజు న్యూస్ పేపర్ చూస్తుంటాము,
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలాంటివన్నీ, అక్కడ కూడా మీరు యూ క్యాన్ విలేజ్ అనే వర్డ్ డైరెక్ట్ యూజ్ చేస్తున్నారు. గ్రామాలు అని వాళ్ళు ఏం వాడట్లేదు. దట్స్ నాట్ అన్ ఇష్యూ. అంటే అది ఇప్పుడు మనం యాజ్ లాంగ్ యాజ్ మనము ఎక్స్ప్రెస్ చేయగలిగినంత వరకు ఇది గుడ్ అండి. అది 100% నో ప్రాబ్లం దాంట్లో. అవును. సో ఈసారి కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? అదే ఇప్పుడు ఈసారి కాంపిటీషన్ అయితే డెఫినెట్లీ, ఎందుకంటే మోస్ట్లీ మనకు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మెయిన్ 2009లో వచ్చిన నోటిఫికేషన్ 2011లో పెడితే క్యాన్సిల్ అయిపోయి 2016లో పెడితే, అంటే నియర్లీ ఒక 15 సంవత్సరాల తర్వాత. అవును, 15 సంవత్సరాల నుంచి ఏజ్ గ్రూప్ కూడా పెంచారు. అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఒకటి. సెకండ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్డీఓ పోస్టులు కానీ డిఎస్పీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా దే ఆర్ గోయింగ్ టు గివ్ దేర్ అటెంప్ట్ ఫర్ గ్రూప్ 1. సో డెఫినెట్లీ ద కాంపిటీషన్ విల్ బి వెరీ హై. అండ్ గ్రూప్ 1 దిస్ ఈజ్ నాట్ ద ఎండ్. ఈసారి నోటిఫికేషన్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ కూడా మోస్ట్లీ అన్నీ కరెక్ట్గా జరిగితే రావచ్చు. బట్ డెఫినెట్గా ఈ ఇయర్ వీ హ్యావ్ టు గివ్ ద ఫుల్ ఫ్లెజ్ అటెంప్ట్. కాంపిటీషన్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. కాంపిటీషన్ లేనిది అనేది ఉండదు. ఈవెన్ ఒక్క పోస్ట్కి 100 మంది ట్రై చేసినా, 1,00,000 మంది ట్రై చేసినా, ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ దెన్ డెఫినెట్లీ విల్ గెట్ ఇన్ టు ఇట్. ఇంకోటి యాడ్ చేస్తాను, దానికి ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా ఎప్పుడైనా కోర్ కాంపిటీషన్ అనేది అదే ఉంటుంది ఎప్పుడైనా కూడా. అది యూపీఎస్సీ ఎగ్జామ్ అయినా, గ్రూప్ 4 ఎగ్జామ్ అయినా, గ్రూప్ 1 ఎగ్జామ్ అయినా, ఒక పోస్ట్కి చదువుకున్నటువంటి సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా ఒకటే మోతాదులో ఉంటారనమాట. ఆ కోర్ కాంపిటీషన్ ఎప్పుడైతే సమానంగానే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్స్ ఎంతోమంది వస్తారు, ఇప్పుడు మేము కూడా చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఊరికే వస్తారు, జాయిన్ అవుదామని అనుకుంటారు. సీరియస్ ఆస్పిరెంట్ తెలిసిపోతారనమాట. సీరియస్ కాంపిటీషన్ ఎప్పుడైనా కూడా లిమిటెడ్లోనే ఉంటుంది. మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయితే ఖచ్చితంగా మీరు విజేతలుగా నిలుస్తారు. లాస్ట్ 2-3 క్వశ్చన్స్ తీసుకొని క్లోజ్ చేద్దాం సార్. సార్ అనకు ఫస్ట్. Sir, can we follow 6 guarantee as government policies which is not schemes not issued all? Can we follow 6 guarantees as government policies which is మీరు చదవాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఆ 6 పాలసీస్ మీరు చదువుకోవాల్సిందే. ఆ 6 స్కీమ్స్ ఏంటన్నది మీరు చదువుకోవాల్సిందే. అది ఇంప్లిమెంట్ అయిందా లేదన్న తర్వాయి భాగం, మీ ఎగ్జామ్లో మాత్రం వస్తుంది అది. రాము ఏమడుగుతున్నాడంటే జనరల్ ఎస్సే ఎక్కువగా టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి, ఎలా రాయాలి ఈ జనరల్ ఎస్సేస్ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలని అడుగుతున్నారు రాము. అవునవును, అంటే మనకి ఇప్పుడు 3 ఎస్సేస్ రాయాలి కాబట్టి డెఫినెట్గా 3 మనకి ఇచ్చారు సిలబస్లో క్లియర్గా. అవి మనము టాపిక్స్ అంటే జనరల్గా కవర్ అయిపోతాయి ఆటోమేటిక్గా. బట్ స్టిల్ ఒకసారి ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ వైజ్. దాంట్లో మెయిన్గా ఎస్సేకి వచ్చేసరికి ఏంటంటే ఆ ఇంట్రొడక్షన్, కంక్లూజన్, ఇంకా మీరు మధ్యలో హౌ యు ఆర్ బిల్డింగ్ అప్ యువర్ ఆర్గ్యుమెంట్ కానీ, అంటే మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే దాన్ని ఆ క్వశ్చన్లో మీరు అడిగిన దాని ప్రకారంగా ఎంతవరకు మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసుకుంటూ దాన్ని బిల్డప్ చేసి మీరు ఆ ఎస్సేని ఒక మంచి మనం చదువుతుంటాం కదా పేపర్లో, ఎడిటోరియల్, హిందూ ఎడిటోరియల్లో చదివినట్టు అట్లా ఎంత మంచిగా బిల్డ్ చేయగలిగితే అన్ని మంచి మార్క్స్ ఉంటాయి. అంటే ఇక్కడ నాట్ ఓన్లీ టు ద పాయింట్స్ బట్ ఆల్సో హౌ యు ఆర్ బిల్డింగ్ ద పారాగ్రాఫ్ కానీ, ఒపీనియన్ కానీ అనే దాని మీద కూడా డెఫినెట్గా పాయింట్స్ ఉంటాయి, అంటే మార్క్స్ ఉంటాయి. ఓకే, ఎకానమీ సబ్జెక్ట్ను మెయిన్స్ ఎలా, ఎకానమీ సబ్జెక్ట్ ఎలా, ఇది పెద్ద ప్రశ్న అందరిది. ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి? నేను ప్రిపేర్ అయింది చెప్పగలను. నేను ఎట్లా ప్రిపేర్ అయ్యానంటే, మన మెయిన్గా సోషియో ఎకనామిక్ సర్వే ఉంటుంది, తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే, అండ్ మన ఇండియన్ ఎకనామీ రిలేటెడ్ అయితే ఎకనామిక్ సర్వే బుక్ ఉంటుంది. అండ్ మనకి హిందూలో చాలాసార్లు కొన్ని ఎకనామీ మీద మనకి టాపిక్స్ వస్తూ ఉంటాయి. సో నేను నా ఓన్ వేలో కొన్ని టేబుల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు సపోజ్ జీడిపి కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, మన ఇండస్ట్రీస్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఈ సర్వీసెస్ కానీ, అది ఎలా లాస్ట్ 20 ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలా ఉంది, తెలంగాణ రాకముందు ఎలా ఉంది, అలా కొన్ని టేబుల్స్ చేసుకొని నేను అవి స్టాండర్డైజ్ చేసుకొని పెట్టుకుంటాను. అండ్ ఎగ్జామ్లో కనుక ఎక్కడైనా యూజ్ అయితే డెఫినెట్గా ఆ టేబుల్స్ని యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేయడము. మన ఇప్పుడు సపోజ్ రెవెన్యూ ఉంది, రెవెన్యూ ఎంత వస్తుంది, స్టేట్ ఓన్ రెవెన్యూ ఎంత ఉంది, స్టేట్ లోన్లో ఎంతో తెచ్చుకుంటుంది, ఇవన్నీ కూడా ఒక టేబుల్ లాగా మనం ఇప్పుడు బడ్జెట్ సెషన్ అయింది, ఆ బడ్జెట్ సెషన్లో వచ్చిన టాపిక్స్ని మనం టేబులేటెడ్గా మనం చేసుకోవాలి. అండ్ ఆ ఫిగర్స్ కూడా ఎగ్జాక్ట్గా టాలీ అవ్వనవసరం లేదు. బట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్లో మీరు ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని దాన్ని బై హార్ట్ చేసుకోవాలి. అండ్ అది ఎగ్జామ్లో మీరు యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేసుకొని దాన్ని మీరు, అంటే దాంట్లో మనము విశ్లేషణ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఓన్లీ టేబుల్ లాస్ట్ ఇయర్ మనం దేనికి ఎక్కువ కేటాయించారు, ఈ ఇయర్ దేనికి ఎక్కువ కేటాయించారు, దాంట్లో ఎందుకు అట్లా చేశారు,
అట్లాంటిది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దెన్ డెఫినెట్లీ అంటే అలా చేసేటట్టు ముందే ప్రిపేర్ అయి ఉండాలి. సో దట్ విల్ హెల్ప్. సో ఫైనల్గా ఇంకో 100 days ఉంది ప్రిలిమ్స్కి. సో ఈ 100 days వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ అవుతేనే మెయిన్స్ రాయగలరు. గీత దాటాలంటే ప్రిలిమ్స్ దాటాలి. సో ఈ 100 days వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతే వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు మీ మాటల్లో? యా అంటే డెఫినెట్గా 100% దే హ్యావ్ టు అంటే దట్ ఫస్ట్ డిటర్మినేషన్ ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్ని ఎక్కువ మెటీరియల్ కలెక్ట్ చేయకండి. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో చాలా మెటీరియల్ అవైలబుల్ ఉంది. అన్నిటినీ డంప్ చేసి ఏదో ఒక్క టాపిక్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేసేసి మిగతా అన్నీ వదిలేయడం అట్లాంటివి చేయకండి. అన్ని అంశాలు అన్ని టాపిక్స్ మీద మీరు మంచి అవగాహన తెచ్చుకోండి. కరెంట్ రోజు ఒక న్యూస్ పేపర్ అయితే డెఫినెట్గా చదవండి. ఆ న్యూస్ పేపర్ని అంటే ప్రిలిమ్స్ 1 month ముందు వరకు చదవండి. 1 month తర్వాత 1 month ఉన్నప్పుడు ఆపేస్తే సరిపోతుంది. తర్వాత ఆ టాపిక్స్ ఏదైతే మీరు ప్రిపేర్ అయ్యారో అది డైలీ రివైజ్ చేసుకోండి. ఇంకా ప్రిలిమ్స్ 30 days ఉన్నదన్నప్పటి నుంచి మాత్రం ఒక 4-5 పేపర్స్ కానీ మినిమం ప్రాక్టీస్ చేయండి. మీరు ఎప్పుడు మా ఫ్రెండ్స్ కానీ మీరు కానీ మిస్ అయ్యేది ఏంటంటే ప్రిలిమ్స్ ప్రాక్టీస్ ఏం చేస్తామో చదువుతూనే ఉంటాం ఇంకా టాపిక్ అయిపోలేదని. బట్ డెఫినెట్గా ఒక 3 hours ఎగ్జామ్ 10 to 1 అనుకోండి. 10 to 1 మీరు కూర్చొని రాయండి. ఒక 3-4 days అట్లా మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా అది 5 to 10% మీకు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది స్కోర్. సో డెఫినెట్గా ఇది ప్రాక్టీస్ అనేది మరవద్దు. అండ్ అన్ని టాపిక్స్ చదవాలి, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. అండ్ ఇట్లా సిల్లీ మిస్టేక్స్ పోకుండా చూసుకోండి. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో ఫైనల్గా ఈ 100 days చాలా ఇంపార్టెంట్. మీరు క్లాసెస్ తీసుకున్నారో లేదో ఏదైనా కూడా ఈ 100 daysలో ప్రాపర్గా టార్గెటెడ్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదవాలండి. ప్రిలిమ్స్ టెస్టులు రాయాలి, అవకాశం ఉంటే మెయిన్స్ టెస్టులు రాయండి. మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ చేస్తే చాలా మంచిది. కానీ ఇప్పుడు మన సంతోష్ రెడ్డి సార్ చెప్పినట్టు 1 month ముందు అంటే May 1st నుంచి మాత్రం మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోవాలి. అప్పటిదాకా ఈ 2 నెలలు మాత్రం ఇంటిగ్రేటెడ్గా చేస్తే మంచిది. కానీ రోజుకి 14-15 గంటలు, ఎందుకంటే చాలా దగ్గర ఉంది కదా ఇప్పుడు, 14-15 గంటలు చదవాల్సింది. అండ్ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు రోజు ఇప్పటి నుంచి కానీ మెయింటైన్ చేయకపోతే ఆ ఎగ్జామ్ రోజు ఏదో జలుబైనా దగ్గైనా కూడా డెఫినెట్గా అది మీకు ఒక 10-15 minutes టైం కిల్ చేసినా కూడా డేంజర్ ఉంటుంది. సో మీరు హెల్త్ మీద కూడా ఈక్వల్గా ఫోకస్ చేయండి. అంటే ఇప్పుడు ఏజ్ కూడా రిలాక్స్ చేశారు కాబట్టి 40 years 50 years వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. సో డెఫినెట్గా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు ప్రిపేర్ అవుతూ 100% మీరు సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను నేను. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ సంతోష్ రెడ్డి సార్ అండ్ మై సెల్ఫ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.